లైఫ్ లో జరిగిన ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్, సాడ్ మూమెంట్ చెప్పాలి. అని వద్దని అది ఎంత బాగుంటుంది, పెద్ద అయిన తర్వాత ఎంతో బాగుంటుంది. దొరికిపోయాడు మేము. ట్రూత్ ఆర్ డేర్? మీ టీం కాదు, ఎవరు వస్తుంది చెప్పు. నీది ట్రూతా డేరా? ట్రూత్. సరే, ట్రూత్. సో మీ లైఫ్ లో ఏదో ఒక విషయము అర్థం కాకపోయినా అది అర్థమయ్యేటట్టు తలూపిన సందర్భాలు ఏంటి? అది నీకు అర్థం కాలే కానీ అర్థమయ్యేలా నువ్వు అనుకోవడం ఏంటి? మ్యాథ్స్ క్లాస్ ఎప్పుడు? ఓకే. సో ట్రూత్ ఏం తెలుసా? నువ్వు ఎవ్వరు పనులే, ఎవ్వరు లేనప్పుడు ఒంటరిగా వాష్రూమ్ ఉన్నప్పుడు సినిమా డైలాగ్ ఏమని చెప్పావా? అంటే దాన్ని మరి చెప్పాలి, ఏదో ట్రూత్ చెప్పు. డేర్ ఏం చేస్తావు తెలుసా? జస్ట్ ప్రపోజ్ చేయి. ఎలా ప్రపోజ్ చేస్తావు నువ్వు? వాళ్ళు ప్రపోజ్ చేయాలంటే ఎలా ప్రపోజ్ చేస్తావు? ఇదే ఫ్లవర్ చెయ్యి. అది వెరీ గుడ్. చెయ్యి అని ఎలా ప్రపోజ్, అదే నీ డేర్. చెయ్యి చెయ్యు. వెరీ గుడ్. చెప్తా అనుకోని ఏమిటాను చెయ్యు. వెరీ గుడ్. చరణం చెప్పండి. కెప్టెన్ ట్రూత్ అదేరా? చూసుకో, ట్రూత్ అసమని చెప్పకూడదు, ఐదే ఉంటాయి. నెక్స్ట్ ట్రూత్ ఏం తెలుసా? ట్రూత్ టిక్ అవ్వట్లేదు నాకు. డేర్ తీసే. సరే, నువ్వు మెసేజ్ లో, నువ్వు మొబైల్లో ఏదో ఒక మెసేజ్ టైప్ చేసి ఆ మెసేజ్ తప్పు వ్యక్తికి పంపానేమో అని ఎప్పుడైనా భయపడ్డావా? ఎవరికి పంపు? ఏది పంపించావు? స్కూల్ ఉందా అన్నావా లేదంటే నార్మల్ గా ఎలా పెట్టావు మెసేజ్? ఎవరికి పెట్టావు? అందులో ఏముంది? సరే, నీ లైఫ్ లో ఒక మంచి నిజం చెప్పు. నీ లైఫ్ లో నీకు ఏదో ఒక ట్రూత్ చెప్పు. నీ కోసం ఏదో ఒక పచ్చి నిజం, అది అబద్ధం చెప్పకూడదు. అక్కడ ఫోటో మీద ప్రామిస్ చేసి చెప్పాలి. నీ లైఫ్ లో దేవుడు పెట్టేసి వినండమ్మా, ఏదో ఒక మంచి నిజం చెప్పాలి. చెప్పు. ఆడొద్దు చెప్పు. టైం అవుతుందా? టైం అయిపోతుంది. ఇంట్లో మమ్మీ లేనప్పుడు కూర్చొని ఇంకా ఇంకొకటి చెప్పాలి. టాప్ 1 ఇది, టాప్ 2 చెప్పు. ఏదో చెప్పాలి చెప్పు. సరే, ట్యూషన్ లో మీ ఫ్రెండ్స్ లో అభిషేక్ కోసం ఏదో నిజం చెప్పాలి. ఉన్నాను కదా, చెప్పాలి, నిజం చెప్పాలి. దేవుడు కొట్టేస్తావు. అరే ఒప్పుకోను, మాట్లాడకూడదు. అభిషేక్ కోసం తెలియని ఒక పచ్చి నిజం చెప్పాలి మాకు. చెప్పాలి. ఎలాగా? ఒక ఆమె ఉండదా, ఆమె బుక్ లో లవ్ లెటర్ దొరికింది. హ్యాండ్ రైట్ తెర దొరికి ఇది ఎవరు అమ్మాయి? ఎవరో రాదు నా పేరు. సరే, అలాగే అదే చేతితో వీడి కోసం కూడా చెప్పు. తెలియదు దాని కోసం. సరే కూర్చో. వెరీ గుడ్. నెక్స్ట్ మీకు ఎవరు వస్తుంది? ఏడుస్తాను, డేర్ చేయాలి. అది మీ ఇష్టం. ఎవరు వస్తున్నారు? అలా నీ పద్దు నాకు ఎక్కడ చెయ్యాలి, ఎక్కడంటే ఎక్కడ చేస్తాను నేను. మీ చెప్తాను డేర్, మీ అవసరం మీ వరకు అవసరం లేదు. ఇంకా మంచి డేర్ చేశారు ఇద్దరు. ఎవరు డేర్ అయితే నచ్చుతుందో వాళ్ళు మంచి గిఫ్ట్ ఇస్తాను. ఓకేనా? ఉంచుతావా? దాని నుంచి వెరీ గుడ్ బాయ్. నాన్న ట్రూత్ ఆర్ డేర్? డేర్ చేస్తావు. ట్రూత్ ఇంకోటి. ట్రూత్ ఏంటి చెప్తావు? సరే, డేర్ ట్రూత్ చెప్తావా? సరే, ట్రూత్ చెప్పు. మీ తమ్ముడు ఒకటి చెప్పాడు నాకు, నేను బాగా కనెక్ట్ అయిపోయింది. నీ నోట్లో అలాంటిది ఏదైనా మంచి విడాలు అనిపిస్తుంది.
నీ గురించి అని కాదు, నీ జీవితంలో నీకు ఏదైనా ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి నీ లైఫ్ లో? ముఖ్యంగా నీకు ఎవరంటే బాగా ఇష్టం? అంటే మీ అమ్మ కంటే మీ మమ్మీ కంటే ఎక్కువ ఇష్టం. ఎందుకు మీ తమ్ముడు అంటే అంత ఇష్టం? ఒక్క నిమిషం. రోజు చేస్తాను. మీ తమ్ముడు అంటే అంత ఇష్టం. ఎందుకు మీ తమ్ముడు అంటే అంత ఇష్టం నీకు? అదేరా, ఎందుకు రీజన్ ఉంటుంది కదా, ఒక కారణం ఉంటుంది కదా. సరే, ఈ ట్యూషన్ లో మీ 10th క్లాస్ లో ఎవరంటే నీకు బాగా ఇష్టం? ఎవరు? ఎందుకు అంటే ఇష్టం? ఫ్రెండ్షిప్ లో ఇంపార్టెన్స్ ఇస్తారు, నిజాయితీ ఉంటుంది. అవునా? ఎవరంటే ఇష్టం? ఫ్రెండ్స్ 10th క్లాస్ ఫ్రెండ్స్. ఈ మధ్య ఎందుకు ఇష్టం ఉంది ఇదంటే? కొంచెం ఎక్కువ. సరే, మీ తమ్ముడు కోసం అంటే సరే ఇప్పుడు చెప్పు, నీ లైఫ్ లో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి నీకు? ఉంటాయి కదా మరి బోల్డ్ ఉంటే హ్యాపీయెస్ట్ మూమెంట్లు అంటే అందులో ఒక చెప్పు నీ లైఫ్ లో. మొన్న ఈ మధ్య త్రివేది వాళ్ళు ఆడింటికి వెళ్ళాడు, అప్పుడే ఫస్ట్ టైం దొరికాడు. ఏం దొరికాడు? అంటే అందరి ముందు నార్మల్ ఉంటుంది, స్కూల్ అంతా సైలెంట్ ఇంటర్వ్యూట్ లో ఉంటాడు, బయటకు వస్తే ఇంకా ఎక్స్ట్రా. అది ఇంటి ముందు అలాగే అమ్మ ఉన్నప్పుడు సైలెంట్ ఉన్నాడు, అమ్మ ఎదుటి ముందు కొడేస్తున్నాడు వచ్చిందండి. నీ హ్యాపీయెస్ట్ మూమెంట్ అడిగింది, అదే హ్యాపీయెస్ట్ మూమెంట్. ఆ అమ్మ వచ్చే ముందు కామెడీ అంటే మేము ఎలా ఉన్నాం సైలెంట్ గా కొడేస్తున్నాడు, ఆ అమ్మ వచ్చి చూసింది ఒకేసారి. అప్పుడు మీరు ఆమె పడిపోయారు. అమ్మ సరే, సాడ్ మూమెంట్ ఏంటి? వీడి గురించి నిజం తెలిసినప్పుడు. ఇవే అన్ని నీకంటే ఎక్కువా? ఎప్పుడు ఇదంతా మీరు. సరే కూర్చో, గుడ్ బాయ్, క్యూట్ బాయ్. మీకా ఎవరు వస్తున్నారు ఇప్పుడు? సరే చూడు, ఆడిచ్చాడు. నువ్వు సీరియస్ పర్సన్ అని ఇప్పుడు అందరు నమ్మించాలి. క్లాస్ లో వెయిట్, నువ్వు సపోజ్ క్లాస్ వస్తున్నావు, విన్న మందులు కాన్సెప్ట్, నువ్వు ఇప్పుడు క్లాస్ అనుకున్నావు. క్లాస్ లో ఇప్పుడు నువ్వు ఒక సీరియస్ పర్సన్ లాగా కొంచెం హడావిడి చేయాలి, భయపెట్టాలి, సీరియస్ గా చెయ్యి. గుడ్ బాయ్ చెయ్యి. మా ఎవరు రావాలి ప్లీజ్. నవ్వితే చదువుకోండి అమ్మ పని పని అమ్మా. ఓకేనా? ఎవరు నవ్వు? ఓకే. గుడ్ బాయ్. గుడ్ మార్నింగ్ చెప్పలేదు. అది గుడ్ మార్నింగ్ చెప్పండి. అదే అదే కుమార్ అదంతే. దానికి బాగా చేసేప్పుడు చాలా బాగా ఇస్తాను. ఇస్తాను భయపెట్టాను. నించో, సార్ మాట్లాడి నించోవా? నేను చెప్తాను. ఎందుకు ఎట్టుకొచ్చావు వాచ్? నవ్వకూడదు, సార్ కదా. సారేమ్మా సార్ వాకింగ్ చేస్తే వాకింగ్ చేస్తాను. శ్యామ్ని పొగడాలి. నువ్వు పొగిడి తప్పకాడు ఆడలో మొహకాల ఫేషియల్ ఎక్స్పీరియన్స్ అన్ని మారిపోయి అలా పొగడాలండి. పొగుడు. ఇది మరీ బాగుంది. ఎంతకంటే ఈజీగా ఎవరైనా ఇస్తారా పొగడ్డం? పొగుడు, నీకు బాగుంది, పొగడాలి. సరే శ్యామ్ నువ్వు కూర్చో, నువ్వు నించో. ఈయన పులి తెస్తాను రమ్మని ట్యూషన్ రాలేదు, ట్యూషన్ రాలేదు. దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఆ నువ్వు ఉతికారేసాడు. నువ్వు సారు కదా, ఆ ట్యూషన్ ఎవరు రాకుండా అంటే రోడ్డుకి తిరిగాడంట. దాని అదే కాన్సెప్ట్. 1 2 3 స్టార్ట్. గట్టిగా మాట్లాడు, గట్టిగా మాట్లాడు. రాలేదు అనుకోలేదు. ఎందుకు దేవుడు రమ్మని? దేవుడు వెళ్దాం లేదు.
ఎలా కనిపిస్తుంది దేవుడు పొక్కడి చెప్పన్నాడా మీరు మాట్లాడు సారు అదే నువ్వు అర్థం చాలు నువ్వు అర్థం విన్ను నువ్వు అర్థం ఉండరా నీ లైఫ్ లో నీకు బాగా ఇష్టమైన పర్సన్ ఎవరు ఒకరు చెప్పు నీ లైఫ్ లో మీ ఫ్యామిలీ అందరూ కలిపి నీకు బాగా బాగా ఇష్టమైన పర్సన్ ఎవరు మీ అమ్మగారు ఎందుకు మీ అమ్మంటే ఇష్టం ఉండమ్మా దేనికైనా ఫస్ట్ ప్రిఫరెన్స్ పిల్లలకి ఇస్తాను ఇంకా వాళ్ళు తినకపోయినా మేము తినాలని అనుకుంటాం వెరీ గుడ్ ట్యూషన్ ఎవరంటే ఇష్టం బాగా కార్తీక్ అంటే ఇష్టం ఆడిగా చూపించండి ఆడి కార్తీక్ ఎందుకు కార్తీక్ అంటే ఇష్టం ప్రతి దాంట్లో కరెక్ట్గా ఉంటాం ప్రతి దాంట్లో కరెక్ట్గా ఉంటాయి ఓకే డన్ ఎవరు ఇష్టం ట్యూషన్ వాళ్ళ చెప్పి ప్రాబ్లం లేదు వాళ్ళు మార్చుకుంటారు ట్యూషన్ నీకు ఎవరంటే ఇష్టం లేదు అందరూ కంపేర్ చేసుకో ఎందుకు ఇష్టం కూడా చెప్పాలి పక్క చెప్పాలి చెప్పాలి పూజ తక్క ఇష్టం ఉండదు ఎందుకు పూజ తక్క అంటే ఇష్టం ఉండదు ఈగో బాగా ఎక్కువ దానికంటే ఈగో ఉంది కదా చాలా మంది ఓకే మాత్రం సాధిస్తున్నాను ఓకే గుడ్ సరే నీ లైఫ్ లో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి నీకు ఒక్కదా క్వశ్చన్ ఉన్నాయి చాలా బాగుంటాయి వెరీ గుడ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినప్పుడు స్టేట్ ఫుడ్ ఎక్కడ చెప్పే స్టేట్ ఫుడ్ అది హ్యాపీయెస్ట్ మూమెంట్ సాడ్ మూమెంట్ ఏంటి కరోనా టైంలో ఎకనామిక్ ప్రాబ్లమ్స్ వల్ల స్కూల్ షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది ఎకనామిక్ ప్రాబ్లమ్స్ వల్ల ప్రైవేట్ స్కూల్ చదివాడు ప్రైవేట్ స్కూల్ నుంచి మళ్ళీ గవర్నమెంట్ స్కూల్ కి షిఫ్ట్ అయిపోయాడు చాలా బాధాకరమైన పెయిన్ అది ఓకేనండి గుడ్ గో నెక్స్ట్ ఎవరు పక్క నువ్వు చేసిన అల్లరి పనుల్లో టాప్ 2 చెప్పాలి బోల్డ్ ఉంటే నాకు తెలుసు మంచి చెబుతారమ్మా క్లాస్ లో ఉండరు క్లాస్ లో అందరూ వెళ్తున్నారా నేను మా గ్యాంగ్ పెన్లు అవన్నీ అంటే ఇంకున్న పెన్లు అవన్నీ ఒక గ్యాంగ్ తయారు చేసుకున్నాం వీళ్ళకి అంటే నార్మల్ లాగేసుకుని అర్థం కాదు సరే చెప్పు అంటే పెన్ స్కాన్ వేస్తాం అందరూ వాళ్ళకి మళ్ళీ ఓ 2-3 రోజుల తర్వాత మళ్ళీ వెళ్దాం అనుకుంటాం కానీ సరే ఇంకోటి నేను చెప్పాను అలా చేసి దొరికిపోయి ఎవరు దొరికిపోయావు మేడం అప్పుడు మేడం ఏమన్నారు నేను తప్ప అందరూ దొరికిస్తారు సరే నువ్వు కుషులు గడించాడు కుషులగాడి కోసం ఏం చేస్తా తెలియదు కుషులగాడి కోసం నాకు ఏదైనా విషయాలు చెప్పాలి ఏదో ఒకటి సీక్రెట్ చెప్పాడు కోసం అన్నకి బైక్స్ మీద చాలా ఇంట్రెస్ట్ బైక్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఇంకా కామెడీ గురించి చెప్పేది ఏదైనా కామెడీ థింగ్ చెప్పు అది నవ్వించాను అదే నవ్వుతే భయపడతాం నెక్స్ట్ అది ఎలా నవ్వించాలి ఎలా నవ్వించడం పర్లేదు నవ్వండి అది పెద్ద ఈయన అనుకోండి అట్లీస్ట్ నవ్వించు టైం అవుతుంది బాన్ అరే ఆయన నవ్వించకపోతే నువ్వు వాయిస్ లో కూడా లిప్కిస్తావు నవ్వించు అది మైండ్ లో పెట్టి నవ్వించు ఆడక నవ్వాడు ఎవరు నవ్వలేదు నవ్వు నవ్వించు పన్ను నీ ఇష్టం నవ్వించు ఏదైనా వాడుకో నువ్వు 10 నెంబర్స్ నవ్వించకపోతే అది చెయ్యాలి 1 నవ్విస్తావా ముద్దాడతావా నవ్విస్తావా ముక్కు పెంచాలి పోనీ అది ముక్కును తీర్చాలి నాది ముక్కును తీరు కొంటాను ఇప్పుడు
ముప్పెట్టు రా. రా. ఫాస్ట్ గా రా. వెళ్ళు. నవ్వురా అంటే అదే పోతున్నా చెయ్యు నాకు అర్థం చేసి నవ్వించండి. నవ్విస్తావా ముద్దాడతావా అన్నట్ట. 1 2 కళ్ళు చూడు ముక్కు చూడు ఉంటాయి కదా ఏం చెప్పు చెప్పు నీ ముక్కు బాగుంటుంది చెప్పాలి. నీ చేతులు చెప్పు నీ చేతులు చెప్పు నీ ముక్కు బాగుంటుంది నీ పళ్ళు బాగుంటాయి మీ తాత పోలి చెప్పు మీ తాతని నమ్మని మీ తాత చెప్పాడు నవ్వు వస్తుంది చెప్పినట్టు చెప్పా. మా తాత ఊళ్ళో చాలా ఇష్టం. మా తాత ఆడు వస్తా నెక్స్ట్ కార్తీక్ రెడీ నువ్వే రిషి ఇలా రాతండి. ట్రూటా డేరా? ట్రూటా. సరే నువ్వు మీ డాడీ కోసం ఏదో సింగిల్ చెప్పాలి. ఈజీ ఇచ్చాను చాలా ఈజీ ఇచ్చాను బై నేను కష్టపడి చేస్తున్నా. చెప్పు మీ డాడీ కోసం ఏ పని డాన్స్ చేస్తారు ఇట్లా బాలయ్య సాంగ్ డాన్స్ చేస్తారు బాగా వేస్తారా? మీ తమ్ముడు కోసం ఏదో ఫీల్ చెప్పు. మీ తమ్ముడు కోసం పొగడాలి పొగడాలి ఈజీ టాస్క్ అని పొగడాలి. పొగడంటే కామెడీగా పొగడాలి. మీ ఇష్టం ఎలా పొగిడే పర్లేదు అని పొగిడే మాటలు అనిపించారు. మా అందరికీ అది పొగిడేమో అన్నట్టు తెలియాలి మాకు. అది ఇప్పుడు బాగా మరి అది రోజు ఎన్ని రోజు ఇది జ్ఞాపకం బాగా పొగడాలి. ఇప్పుడు ప్రమోట్ చేయాలి. ఎవరు మనవాళ్ళు అందరూ ఆ నీవడే కదా మీకు గోల్డ్ క్లాస్మేట్ కదా అందుకే ఇచ్చాను. ఏదో ఏం చేస్తావు నువ్వు నువ్వు ఏం చేస్తావు ఇది ఏం చేస్తావు నువ్వు ఏం చేస్తావు ఏం చేస్తావు? సరే దోస్తులకి ఎవరంటే బాగా ఇష్టం? ఎవరు ఓకే ఎవరు ఇష్టం ఉండదు? నిహారికి ఇష్టం ఉండదా? ఏమైతే చూపించండి నిహారిగా మీరు పెట్టుకో మంచి ఇష్టం లేదని రిష్తా చెప్తున్నారు. బాయ్స్ లో ఎవరు మంచిగా అనిపిస్తుంది అంటే నీకు బాగా? ఎవరు అసలు అంటే అసలు బ్యాడ్గా అనిపిస్తుంది? మీ ఎవరు హార్డ్గా తీసుకుంటుంది? జస్ట్ అందరినీ ఇది మాత్రం ఎవరు లేదు. సరే నీ లైఫ్ లో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి నీకు? మీ తమ్ముడు పుట్టాడా? అదేనా బుడ్డా కదా. ఓకే బ్యాడ్ సాడ్ మూమెంట్ ఏంటి? ఓకేనా? సరే అందరూ 2000 డేర్ కూడా చేయాలి. సరే మీ డేర్ ఏంటి తెలుసా? 10 పుషప్స్ తీసుకోవాలి. గుడ్. దాని మీద ఒక కూర్చోవాలి. మంచిది బాగానే. వెరీ గుడ్. 4 5 అందరూ 6 7 3 మాత్రం ఒకటి కూర్చోండి. గోనెలు ఎక్కితే అలా కూర్చోవాలి. అది కింద మళ్ళీ పడుతుంది. ఓకే గుడ్. బాగా చెప్పాను నవీన్ ఇంట్రెస్ట్ ఎందుకు ఇష్టం? డేరా ట్రూతా? అదే చెప్పలేదు. ఓకే నువ్వు అన్నావు ఇప్పుడు డేర్ అన్నావు కదా. డేర్ అన్నావు నువ్వు అన్నాడు కదా. నువ్వు బాగా బాగా ఒకే ఒక డేర్ రా
లాంగ్వేజ్, నో ఫౌల్ లాంగ్వేజ్. ఒక పాత జ్ఞాపకాన్ని ఒకసారి గుర్తు చేయాలి. భార్గవ్ ప్రొవోక్ చేయాలి. భార్గవ్ ఇప్పుడు కానీ కాన్సెప్ట్ ఏంటి తెలుసా? భార్గవ్కి రేపు రిష్తాకి పావులతో ఎగ్జామ్ ఉంది. ఆ ఎగ్జామ్ లోని రిష్తా భార్గవ్ ఓడించింది. ఇప్పుడు నువ్వు ఎందుకరా నువ్వు గెలలేదని చెప్పి చూపించాలి. వల్గర్, నో వల్గర్ లాంగ్వేజ్, నో ఓన్లీ ప్రొవోక్. స్టార్ట్. అంతే, సింపుల్ చాట్. చిన్న డేర్ చెప్పిన మీకు చెల్లించినారు. అదే చెప్పింది అలాగా. మీ తాత నీకు వచ్చేసి మీ తాత నిధిలో వేసి ట్యూషన్ లో మీ బాయ్స్ మీకు ఎవరంటే ఇష్టం? సింపుల్. తరుణ్ అంటే ఇష్టం. ఎవరు ఇష్టం ఉండదు చెప్పాలి. చెప్పు మరి మీకు గుడ్ బాయ్. మీ ఫ్యామిలీలో మీకు ఎవరంటే బాగా ఇష్టం? మీ డాడీ అంటే ఇష్టం. ఎందుకు మమ్మీ అంటే ఇష్టం? పర్మిషన్ అందుకు మమ్మీ అంటే ఇష్టం. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో మీ అక్క కోసం నాకు ఏదైనా ఒక సీక్రెట్ చెప్పాలి. అలా సాక్షి చెప్పాలి, అబద్ధం చెప్పకూడదు. మీ అక్క కోసం నాకు ఆఫరింగ్ కోసం ఫిడెన్ థింగ్ నాకు చెప్పాలి. టోషన్ ఏమి నటిస్తుందా? చెప్పు మరి. ఉంటే సిబ్లింగ్స్ అంటే బోర్డు చెప్తారు. చెప్పు ఏదో ఒక్క చెప్పు. హ్యాపీస్ట్ మూమెంట్ ఏంటి? ఎయిత్ లో 98 పాయింట్ వచ్చింది. సాడ్ మూమెంట్ డాడీ మాట్లాడతారు. ఏదో మాట్లాడతారు, డాగ్ పంట అని చెప్పి కొనలేదు. అదే నీకు సాడ్ మూమెంట్. ఆ డాగ్ ఏదో నెక్స్ట్ పంటలో వీడిస్తుంది. ఓకే, మీకు నేను ఒక చెప్తా. అడిగిస్తున్నా నేను నిన్ను అడిగిసానా? సరే, నీకు ఒక డేర్ ఇస్తాను. నువ్వేం చేస్తావు తెలుసా? ఇద్దరు చూస్ చేసుకో. ముగ్గురులో ఎవరిని చూస్ చేసుకో. వీళ్ళు ముగ్గురు కోసం నాకు ముగ్గురిని నువ్వు నవ్వించాలి. నాకు ఏదో నవ్వించాలి, ఏడిపించాలి. నవ్వించాలి, ఏడిపించాలి. రెండింటి ఏదో పర్లేదు. అయితే నవ్వు లేదు ఏడు. ముగ్గురులో ఎవరు ఏడితే చాలు. ఎవరు చేస్తే చాలు. చేసుకో. వెళ్ళు, మంచిగా అవ్వాలి. వెళ్ళు. ఓకే. ఒక సాంగ్ చెప్పు. గోదావరి కట్టు అందులో సైకో సైకో శంకరు చెట్టి బయటకి వేస్తాడు, లుంగి వెనకేస్తాడు, పైకి ప్యాంట్ వేసి డ్రాయర్ బయటకి వేస్తారు. కంట్రీ కనిపిస్తుంది. పెద్ద కంట్రీ మూమెంట్ జాకీ బ్రాండ్ తైల కంపెనీ ఆవు రాస్తాడు. రోజు కట్టుకొని కాంట్రాక్ట్ కోసం వెళ్తాడు. పీస్ బ్యారల్ వచ్చాడు. 5 రూపాయలకి మొత్తం కట్టంతా కూడా. సరే వద్దులే, కూర్చో. ఇంకెవరు ఉంటారు ఇక్కడ? ట్యూషన్ నీకు ఎవరంటే బాగా ఇష్టం? నీ ఫ్రెండ్స్ లో పవన్ అంటే ఇష్టం. ఎందుకు పవన్ అంటే ఇష్టం? ఎవరంటే ఇష్టం ఉంటుంది ట్యూషన్ లో? నీ లైఫ్ లో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? బోల్డ్ ఉంటాయి కదా. కొన్ని సాడ్ మూమెంట్. హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏదో చెప్పు. మరి నన్ను బాధ పెట్టు. ఇప్పుడు హ్యాపీయెస్ట్ మూమెంట్ చెప్పి నన్ను అనుకోవచ్చు. చెప్పాలి 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 చెప్పు 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 చెప్పు. హ్యాపీయెస్ట్ మూమెంట్ చెప్పు. ఏమని పొగిడారు నేను? అది ఏమని పొగిడారు? అందులో ఆనందపడిపోయావు.
పావని అచ్చింది పావని, నువ్వు మీ అక్క హరి కోసం ఏమైనా సీక్రెట్ చెప్పాలి. నువ్వంటే అనిపిస్తుంది తెలుసా మీ అక్కకి, నువ్వంటే ప్రాణం. కాబట్టి మీ అక్క హరి కోసం ఏమైనా సీక్రెట్ చెప్పాలి, ఎనీథింగ్, కానీ నిజమే చెప్పాలి. ప్రామిస్ చేస్తాను. మమ్మీకి చెప్పకుండా బయటికి వెళ్తుంది. వినండి. ఇంకా అబద్ధాలు ఆడుతుందా? అమ్మో ఇది చెప్పండి. అది టెన్షన్ పడక. ఇంకా స్నాప్చాట్ బాగా యూజ్ చేస్తుంది. ఇన్స్టాగ్రామ్ కూడా చూస్తుంటాను, స్టోరీలు పెడతాను ఎక్కువ. ఇంకా నీకు ఇష్టమైన పర్సన్ ఎవరు కోసం? జ్యోతి అంటే బాగా ఇష్టం. ఎందుకు జ్యోతి అంటే అంత ఇష్టం? ఎవరు ఇష్టం ట్యూషన్లో? ఎవరు ఇష్టం ట్యూషన్లో? ఇంటర్ సెకండ్ బాయ్స్ ఇష్టం. సాడ్ మూమెంట్, ప్రతి మనిషికి సాడ్ మూమెంట్ ఉంటుంది. నాకు కరోనా వచ్చినప్పుడు మమ్మీ హాస్పిటల్కి వెళ్ళింది. మమ్మీ బాగానే ఉంది, క్వారంటైన్ లోనే కిందకి వెళ్ళింది. కిందకి వెళ్తే వాళ్ళు బాగానే ఉంటుంది అనుకుంటే ఉన్నారు. అంటే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కింది తాతనే చనిపోయారు, మేము కూడా చనిపోతారు. వెరీ గుడ్. సో ఈ సాడ్ మూమెంట్ కాదు, హ్యాపీస్ట్ మూమెంట్. ఓకేనా? స్టాప్. సైలెంట్. ఒకరు చెప్పే అందరూ అదే చెప్పేస్తారు. అందరూ చెప్పండి. ఒకరు చెప్పు. వాడు ఎవరో ఇస్తారు. అది నవీన్ అన్నాడు. అది ఎవరో చెప్పేసి నువ్వు చెప్పు. యశ్వంత్ ఎందుకు యశ్వంత్ అంటే ఇష్టం? చెప్పు. అది ఏం చేశాడు అసలు? మంచిగా ఉంటాడు, హెల్ప్ చేస్తాడు. యశ్వంత్ నీకు ఏది ఇష్టం బాగా? అది మొహం ఇష్టమా, అది ముక్కు ఇష్టమా, అది పళ్ళు ఇష్టమా, అది కళ్ళు ఇష్టమా? అర్థం వచ్చాడు బయట లోపలికి వచ్చి కార్తీక్ అందరూ పిలు. కార్తీక్ ఫోన్ వచ్చింది. సరే, హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? సాడ్ మూమెంట్ ఏమి లేవు, అంత గుడ్. ఇష్టం నవీన్ అంటే ఎందుకు ఇష్టం? బేగ వస్తాడు. అవునా? సరే, ఎవరంటే ఇష్టం ఉంది అసలు? నీ లైఫ్ లో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? డాడీకి చెప్పకుండా ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళిపోయాడు. సాడ్ మూమెంట్ ఏంటి? సాడ్ మూమెంట్ ఏంటి? నీకు ఈ ట్యూషన్ లో నీకు ఎవరంటే బాగా ఇష్టం? మీ ఫ్రెండ్స్ లో ట్యూషన్ లో మాత్రమే. అలా కాదు, ఒక్కలే చెప్పాలి. కార్తీక భార్గవ అంటే ఎవరు అంటావు నువ్వు? అదే కదా, కార్తీక భార్గవ అంటే ఎవరి పేరు చెప్తావు? అది చెప్తున్నావు. కార్తీక్ అంటే ఇష్టం. ఎందుకు కార్తీక్ అంటే ఇష్టం బాగా? కార్తీక్ అంటే కొన్ని జోకులు వేస్తారని నవ్విస్తారండి అందరినీ, చాలా మంచిగా ఉంటాడండి. ఓహో, వెరీ గుడ్. ఎవరంటే ఇష్టం ఉండదు? ఈవెన్ గర్ల్ బాయ్ ఎవరైనా చెప్పచ్చు. అమ్మాయిలు దిగుతంటే అసలు ఇష్టం ఉండదు. ఎందుకు ఇష్టం ఉంది తండ్రి? తండ్రిలో అంతే కదా మరి, అంతే కదా. అదే. సరే, నీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? నీకు ఎందుకు మీ తమ్ముడు అంటే ఇష్టం ఉండదు? లేదు, ఇష్టం ఉండదు. సరే, ఎందుకు మీ తమ్ముడు అస్తమానం తిరుగుతూ ఉంటావు నువ్వు? అంటే తిరిగితే బాగా ఆడతాడు. ఇది ఇంకా బిస్కెట్. నీ లైఫ్ లో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే 2022 అని అందరం క్రిస్మస్ కి అందరూ వచ్చారండి, చుట్టాలు అందరూ. ఆ ఒక్క రోజే చాలా బాగా తెలిసింది. పెద్దమ్మ వాళ్ళు అందరూ వచ్చారు, మా వాళ్ళు అందరూ కలిసి బాగా. డాడీ వాళ్ళు కూడా మాతో కలిసి ఆడుతున్నారు కదా క్రికెట్. అది హ్యాపీయెస్ట్ మూమెంట్. సార్, నీ లైఫ్ లో సాడ్ మూమెంట్ నీకు పెయిన్ఫుల్ గా నీకు బాధ అనిపించింది ఉంటాయి కదా, ఏంటండి? ఆ 1 year ముందే డాడీకి కరోనా వచ్చిందండి. ఆ ఒక్కసారి కరోనా వల్ల చాలా మంది సాడ్ మూమెంట్స్ వస్తాయి. 2 నెలలు అసలు డాడీతో మాట్లాడలేదు, వేరే ఊరు.
అదే సాడ్ మూమెంట్ ఇంకా అందుకు చెప్పలేదు అందరూ చెప్పేస్తారు చెప్తారమ్మా అందరూ చెప్పాలి రిష్టే చెప్పండి రిష్టే చెప్పాలి చెప్పు దువ్వాడ లవ్ స్టోరీ చెప్పాను నాకు వచ్చింది మా అమ్మని నిక్క దువ్వాడ లవ్ స్టోరీ ఏంటంటే లవ్ స్టోరీ కాదు క్రష్ అని అంటే ఎలా క్రష్ డాన్సర్ అని డాన్సర్ ఓకే నెక్స్ట్ అంతే డాన్స్ అంటే తెల చూస్తా తెల కనెక్ట్ అయింది మాట్లాడాను మరి మరి చెప్పు పోనీ మరి నువ్వు చెప్తే ఆగేస్తాను నేను కరెక్ట్ చెప్పేసి నేనే చెప్పాను చెప్పు తను మాట్లాడతాను తను డాన్స్ బాగా వేస్తుంది అంటే ఎవరితో ఎక్కువ మాట్లాడదు కానీ కొంచెం బాగానే ఉంటదని చాలా మంచి అమ్మాయి అంతేనా నీ లైఫ్ లో ముఖ్యమైన పర్సన్ అని ఎవరైనా అనిపిస్తే ఎవరి పేరు ముఖ్యంగా చెప్తాం మీ డాడీ అంటే ఇష్టం ఎందుకు మీ డాడీ అంటే ఇష్టం డాడీ కేరింగ్ గట్టిగా చెప్పు అమ్మ ఎప్పుడు తిట్టినా డాడీ కేరింగ్ చూసుకుంటారు ఎప్పుడో కొట్టింది లేదు వినండి భాస్కర్ గారు మీకు కొడుకుల కోసం పొగుడుతున్నాడు డాడీ అయితే తిట్టింది ఎప్పుడు లేదు ఎప్పుడు ఏ తప్పు మీ చేసినా డాడీ ఎప్పుడు తిట్టడం నెక్స్ట్ టైం అది రిపీట్ చేయకుండా చూసుకొని సరే టోషన్ లో నీకు ఎవరంటే బాగా ఇష్టం చాలా ఇష్టం పూర్ణంటే ఇష్టమా వెరీ గుడ్ అడిగా సార్ గుండె కనిపించండి గుండె కనిపించండి అది అప్పుడు ఇలా అనాలి ఓకేనా సరే ఎవరంటే అస్సలు ఇష్టం ఉండదు పూర్ణగడే ఇష్టం లేని వాడు కూడా పూర్ణయే ఎందుకు పూర్ణ అంటే ఇష్టం ఉండదు కొన్ని కేసెస్ లోనే మామూలుగా మాట్లాడతాడు మామూలు మాట్లాడినప్పుడే మధ్యలోనే కమ్మ కూడా వేస్తాడు ఎవరు ఒకలే చెప్పకూడదు కంపల్సరీ పొగిడే వాళ్ళు చెప్పారు డాడీ కూడా చెప్పాలి పక్కన సరే అయితే నీ లైఫ్ లో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి హ్యాపీయెస్ట్ మూమెంట్ అడిగారు 10th క్లాస్ మార్క్స్ హ్యాపీయెస్ట్ మూమెంట్ వెరీ గుడ్ నీ లైఫ్ లో సాడ్ మూమెంట్ ఏంటి చెప్పు చెల్లి తప్పినప్పుడు నన్ను తోస్తారండి మళ్ళీ తోస్తారు మళ్ళీ తర్వాత దొరికింది నేను దొరకకపోతే ఇలాంటి సిగ్గు నేను చేస్తాను ఓకే ఇంకేం అడుగుదామో చెప్పండి మీరు చేసి మంది లేదని చెప్పు నువ్వు చెప్పలేదా అప్పుడు ఎప్పుడు వచ్చా స్కూల్ డేస్ లో చెప్పలే చెప్పు ఎప్పుడో రా 8th 7th చెప్పు నేను ఫాలో అయ్యింది ఏం చెప్పింది లవ్ యూ పారిపోతాయి అంతే అంటావు ఇంకేదో అడుగుదామా చాలా కొనేద్దామా ప్రమోట్ చేద్దాం పూర్ణకిషోర్ అని నేను అబద్ధాలు చెప్పనని అంతా నిజమే చెప్తానని దేవుడి మీద ఆన అందరి మీద ఆన నా మీద దేవుడి ఎక్కువ నవ్వునప్పుడు అందరూ తీయ దేవుడి మీద చెప్పు నీకు జుత్తు అంటే ఇష్టమా గుండె అంటే ఇష్టమా జుత్తు అంటే ఇష్టం ఎందుకు జుత్తు అంటే ఇష్టం మమ్మీ అంటే ఇష్టమా డాడీ అంటే ఇష్టమా మమ్మీ అంటే ఇష్టం దాని కూడా అడుగుండు సో మమ్మీ అంటే ఇష్టం ఎందుకు మమ్మీ అంటే అంత ఇష్టం నీ లైఫ్ లో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి చెప్పు నీ లైఫ్ లో హ్యాపీయెస్ట్ మూమెంట్ చెప్పు చెప్పు అందరూ చెప్పారు అందరూ చెప్తాను నువ్వు చెప్పాలి
అది ఒకసారి నేను హాస్టల్ ఉన్నప్పుడు చెప్పు. హాస్టల్ ఉన్నప్పుడు ఒకసారి అంటే వీకెండ్ ఎవరైనా వస్తారండి పిల్లలు తీసుకోవడానికి. ఒకసారి సండే డాడీ రావడం అవ్వలేదండి. ఫోన్ చేస్తే కూడా తీసుకోలేదు. కానీ తర్వాత చూస్తే డాడీతో పాటు అత్తయ్య అమ్మమ్మ నాన్న రాలేదు. హ్యాపీస్ట్ మూమెంట్, గుడ్. సో సాడ్ మూమెంట్ ఏంటి? సార్ మూమెంట్ అంటే అదే ఆ హాస్టల్ ఇయర్ లోనే మమ్మీ ఒకసారి రాలేదండి. ఎందుకని అడిగితే మమ్మీకి ఇచ్చిన ఆపరేషన్ ఏంటని చెప్పి 2 వారాలు రాలేదు. ట్యూషన్ ఎవరంటే బాగా ఇష్టం? కార్తీక్ కార్తిక్ అంటే ఇష్టం. ఎందుకు కార్తిక్ అంటే ఇష్టం? ఆడి పేరు చెప్పారు కదా. కాదండి, అంటే ఎంత కమ్ముకున్నా సరే కాస్త ఫ్రెండ్లీగానే ఉంటాడండి. ఏది అంత మనసులో పెట్టు అంటే పెట్టిన కొరకడు రాడు. మీరు చూడనప్పుడు ఎలా ఉంటుంది? అదే. అంతే. ఎవరితో క్రియేట్ చేస్తారు? పేరు చెప్పు షాక్ షాక్ పర్లేదు చెప్పు, మరి నేను చెప్పలేదు. సెన్సర్ కట్ చేస్తాను. అదే చెప్పండి. ఓకే సరే. అదే ఆ పేరు నీకు గుండుగొండ అని పేరు ఎలా వచ్చింది? మీరే పెట్టారు గుండుగొండ అంటే ఏంటర్థం? తెలియదండి. సరే, ట్యూషన్ లో ఎవరంటే నీకు బాగా ఇష్టం? బాగా బాగాలండి. బాలగాడు ఇష్టం. సరే, నీకు ఎవరంటే ఇష్టం అండి ట్యూషన్ లో? ఎవరు లేరండి. అదే చెప్పు. కార్తిక్ అండి. ఎందుకు? ప్యాంట్ లాగేదండి పైన. సరే, అందుకే ఇష్టం లేదు. సరే, నీకు మమ్మీ ఇష్టమా డాడీ ఇష్టమా? డాడీ ఎందుకు డాడీ అంటే ఇష్టం? డాడీ అని తిరుగుతుంటారు కదా నేను. మరి చిన్న ప్రేమ తీసుకుంటాడు. ప్రేమ తీసుకున్నాం. మీ కొడుకు చిన్న కొడుకు మీరంటే ఇష్టం, పెద్ద కొడుకు మంది పేరు చెప్పాలి. సరే, హ్యాపీస్ట్ మూమెంట్ ఏంటి లైఫ్ లో? ఈ లైఫ్ లో హ్యాపీస్ట్ మూమెంట్ ఇక్కడ హ్యాపీస్ట్ మూమెంట్ ఏంటి? పేరు చెప్పు, టైం అవుతుంది. చెప్పమే బోల్ ఉంటాయి. సాడ్ మూమెంట్ సాడ్ మూమెంట్ ఇష్టమా డాడీ అంటే ఇష్టమా? మమ్మీ అంటే ఇష్టం. నీకు మీ అన్ని అంటే ఎందుకు ఇష్టం ఉంటుంది? చెప్పాలి. ఎందుకు అస్తమని ఇద్దరు కొట్టుకుంటారు? అదే అన్నయ్య. ఎందుకు అస్తమని మీ ఇద్దరు కొట్టుకుంటారు? అసలు అన్న తమ్ముళ్ళకి ఎవ్వరు నమ్మరు మిమ్మల్ని. అస్తమని దారుణంగా తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. ఎందుకు? ఏంటి రీజన్ అసలు? నీకు నచ్చింది కాదు చేయడు. కానీ అది ఏమన్నా తెలుస్తారా? మా తమ్ముడు అంటే ప్రేమ అన్నాడు. సరే, హ్యాపీస్ట్ మూమెంట్ అంటే నీకు నీ లైఫ్ లో హ్యాపీస్ట్ మూమెంట్ ఈజీ క్వశ్చన్. ఏంటిగా సాడ్ మూమెంట్ ఏంటి? అంటే అప్పుడు ఒక 2 years బ్యాక్ మా అమ్మకి ఆపరేషన్ అయింది. అప్పుడు అదే సాడ్ మూమెంట్. ట్యూషన్ ఎవరంటే బాగా ఇష్టం నీకు? బాయ్ ఆర్ గర్ల్ చెప్పాలి. భార్గవ్ అంటే ఇష్టం. ఎవరంటే ఇష్టం ఉండదు? అందరూ చెప్పాలి. మాత్రం అందరూ చెప్పారు. సత్యం ఆటలు గుండుగడ్డ ఆడు గుండుగా అండు. ఇంకొని చెప్పు. ఇంకా అప్పుడు చెప్పు. లిఖిత ఎంత ఇష్టం? ఎందుకు ఇష్టం ఉండదు? బామర్ది. సో అదమ్మా ఈ రోజు ముగింపు. ఓకేనమ్మా, ఈ వీడియో ఆఫ్టర్ 10 years తర్వాత మోస్ట్ మెమరబుల్ డేగా మిగులుతుంది. ఈరోజు ఎంత డేటు? January 12, 2026. 2036 ఈ వీడియో చూడండి. చాలా ఎవర్ లాస్టింగ్ మెమరీగా మీ అందరికీ ఉంటుంది. ఓకేనా? చాలు, సమాప్తం.